హాయ్! ఈరోజు మనము రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్ అంటే హ్యూమన్ ఫీడ్‌బ్యాక్‌ని ఇంకా మిషన్ అనేది నేర్చుకుంటుందనమాట. అది ఎలా, ఏమి అనేది మెషిన్ లెర్నింగ్‌లో ఇదొక టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ వచ్చిందనేసి మనం ఇచ్చేటువంటి హ్యూమన్ ఫీడ్‌బ్యాక్‌ని ఇంకా ఈ సెల్ఫ్ లెర్నింగ్ అనమాట. దీన్ని రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటాము. అంటే దీన్ని ఏమంటాము, మనం ఇచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్‌ని బేస్ చేసుకొని ఇది మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది ఏమవుతుంది, లెర్నింగ్ చేసుకుంటుందనమాట దానంతట అదే. టెక్నిక్ దట్ యూజెస్ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్ టు ఆప్టిమైజ్ ఎంఎల్ మోడల్స్ టు సెల్ఫ్ లెర్న్ మోర్ ఎఫిషియంట్‌లీ. అంటే ఈ మెథడ్ ద్వారా ఈ ఎంఎల్ మోడల్ అనేది సెల్ఫ్ అంటే అక్యురేట్‌గా ఆన్సర్స్ ఇస్తుందనమాట. అంటే హ్యూమనైజ్ కంటెంట్ అంటాం చూసారా? ఆ హ్యూమనైజ్ కంటెంట్‌కి మనము ఈ మెథడ్‌ని యూజ్ చేస్తామనమాట. అర్థమవుతుందా? డెసిషన్స్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ టెక్నిక్స్ ట్రైన్ సాఫ్ట్‌వేర్ టు మేక్ డెసిషన్స్ టు మాక్సిమైజ్ రివార్డ్స్, మేకింగ్ దేర్ ఔట్‌కమ్స్ మోర్ అక్యురేట్. ఈ ఆర్ఎల్‌హెచ్‌ఎఫ్ అనే టోటల్‌గా దీన్ని ఏమంటాము? ఈ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్, మనం ఇచ్చేటువంటి హ్యూమన్ ఫీడ్‌బ్యాక్‌ని బేస్ చేసుకొని ఈ ఎంఎల్ మోడల్, మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది మనకు రిజల్ట్ అనేది ఇస్తుందనమాట. అది ఎలా అంటే ఏమి అనేది చూద్దాము. మీకు రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్ అనేది మీకు అర్థమైంది. ఎలా అంటే ఇంకొక సింపుల్‌గా చెప్తాను. మనం ఇచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్‌ని బేస్ చేసుకొని దాన్ని నేర్చుకొని, అంటే మనం ఇప్పుడు బాగుందని ఇచ్చినామనుకోండి, ఓకే. ప్రిఫరెన్సు. నెక్స్ట్ బాగలేదన్నామనుకోండి, ఇంకొక ప్రిఫరెన్స్, నెక్స్ట్ ప్రిఫరెన్స్ అలా ఇచ్చిందనేసి, అంటే ఎటువంటి కంటెంట్‌ని జనరేట్ చేయాలా తెలుసుకొని, ఆ విధంగా నేర్చుకొని ఇదేం చేస్తుంది, కంటెంట్‌ని అనేది జనరేట్ చేయిస్తుందనమాట. అర్థమవుతుందా? రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్ అంటే మనం ఇచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్‌ని ఇంకా ఇది నేర్చుకొని మళ్ళీ దీని మోడల్‌ని డిప్లాయ్ చేస్తారనమాట. ఇదొక టెక్నిక్ అనమాట. నెక్స్ట్ ఈ ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏమని, ఇఫ్ యూ ఆస్క్డ్ చాట్‌బోట్ వాట్ ద వెదర్ ఈస్ లైక్ ఔట్‌సైడ్. మనము ఒక చాట్‌బోట్‌ని అడిగాం. అంటే ఇప్పుడు చాట్ జీపీటీని అనుకోండి. చాట్ జీపీటీని అడిగాం. ఏమని, వెదర్ ఎలా ఉంది బయట అనేసి. దానికి ఆన్సర్ ఏమిచ్చింది? 30 డిగ్రీ సెల్సియస్ ఉంది విత్ క్లౌడ్స్ అండ్ హై హ్యూమిడిటీ అనేసి. ఓకే. ఇది ఒక ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక ఆన్సర్ ఇచ్చారు. ద టెంపరేచర్ ఈస్ అరౌండ్ 30 డిగ్రీ, అంటే 30 డిగ్రీలకు అరౌండ్‌లో ఉంది. అట్ దట్ మొమెంట్ అంటే ఇప్పుడు ఈ సమయంలో ఇట్స్ క్లౌడీ ఔట్ అండ్ హ్యూమిడ్, సో ద ఎయిర్ మైట్ సీమ్ థిక్కర్. అంటే గాలి వాతావరణం అనేది ఇక్కడ చాలా కొంత మందంగా ఉంది అనేసి ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇప్పుడు మీరు ఇప్పుడు మామూలుగా చాట్ జీపీటీ మనం క్వెషన్ అడిగినప్పుడు ఇది ఒక ఆన్సర్ ఇచ్చింది. నెక్స్ట్ ఇది ఒక ఆన్సర్ ఇచ్చింది. ఈ రెండిట్లో నువ్వు దేన్ని ప్రిఫర్ చేస్తావు? ఇది సపోజ్ నువ్వు వాతావరణం ఎలా ఉంది అని అడిగినావు. వాతావరణం నువ్వు ఎలా ఉంది అని అడిగినప్పుడు ఇక్కడేమిచ్చింది? డిగ్రీ మాత్రమే ఇచ్చింది. కానీ ఇక్కడ ఏమని ఇచ్చింది? డిగ్రీతో పాటు ఇక్కడేమని ఇచ్చింది? వాత గాలి అనేది వాతావరణంలో ఎలా ఉంది అనేసి ఇచ్చిందనమాట. అంటే ఇంకా కొంత ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది దానికి. ఇక్కడ సేమ్ ఆన్సరే ఉంది. క్లౌడ్, హ్యూమిడిటీ అని, ఇక్కడ క్లౌడ్, హ్యూమిడిటీ. కానీ అంటే ఈ డిగ్రీ సెల్సియస్ ఉండడం వల్ల ఇది ఇలా ఉంది అనేసి ఇక్కడిచ్చింది. దీన్ని బట్టి మీరిప్పుడు దీన్ని ప్రిఫర్ చేస్తారా? దీన్ని ప్రిఫర్ చేస్తారా? దీన్నే ప్రిఫర్ చేస్తాం మామూలుగా అయితే. ఎందుకంటే ఇది కొంత నీట్‌గా ఉంది. డిక్లరేషన్ ఉంది. సెంటెన్స్ ఎక్కువగా ఉంది. డిక్లరేషన్ ఉంది. అంటే బయట గాలి ఎలా ఉంటుంది అనేసి కూడా నీకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. సో, మనం ఏం చేస్తాము దీన్ని, ఇది ఎలా ఇస్తుంది? అంటే ఇప్పుడు సపోజు రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్ అంటే ఏమంటే, సపోజ్ నేను చాట్ బోట్‌ని అడిగినాను. ఇది 2 ఆన్సర్‌లు ఇచ్చింది. ఈ 2 ఆన్సర్‌లో నేనొచ్చిందనేసి దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చినాననుకోండి. ఇప్పుడు నేను దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చినాను. ఎందుకంటే ఇది బాగుంది కాబట్టి. టెక్నిక్ ఇక్కడ యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను దీనికంటే దీన్ని ప్రిఫరెన్స్ చేసినాను కాబట్టి నెక్స్ట్ క్వెషన్ ఆన్సర్ అంటే ఈ విధంగా ఇవ్వాలా అనేసి అదేం చేస్తుంది, దానంతట అదే ఏం చేస్తుంది, నేర్చుకుంటుందన్నమాట. అదే రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్ అనేసి. ఈ 2 ఎగ్జాంపుల్‌లో ఇప్పుడు నేను దీన్ని ప్రిఫర్ ఇస్తా అంటే దీంట్లోని ఇంకా అదేం నేర్చుకుంటాంది, అంటే యూజరు దీన్ని ప్రిఫర్ చేస్తన్నాడు కాబట్టి మనం నెక్స్ట్ జనరేట్ చేసేటువంటి ఆన్సర్ వచ్చిందని ఈ విధంగా కట్‌లో కాకుండా ఈ విధంగా ఎలాబరేట్ చేసి ఇవ్వాలా అనేసి అది దానంతట అదే నేర్చుకొని నెక్స్ట్ ఆన్సర్‌ని అంటే అక్యురసీని పెంచుకుంటా పోతుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్ ఇంకా ఇంకొక విధంగా అంటే ఈ విధంగా ఆన్సర్ ఇచ్చే దీనికి. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా! ఇప్పుడు నేను మీకు ఇంకా నీట్‌గా చెప్తాను. ఫస్ట్ మనము ఇంతకు ముందు వీడియోస్‌లో ఏం చెప్పినాము? సూపర్ ఫైన్ ట్యూనింగ్ గురించి చెప్పానన్నమాట. సూపర్ ఫైన్ ట్యూనింగ్. ఈ సూపర్ ఫైన్ ట్యూనింగ్ కంటే ముందు మనం ఏం చేసినాము? ఫౌండేషన్ మోడల్ గురించి తెలుసుకున్నాం. ఫౌండేషన్ మోడల్‌లో వచ్చినటువంటి ఒక మోడల్‌ని తీసుకొని దాంట్లో మనం ఏం చేసినాం? ఫౌండేషన్ మోడల్‌లో ఏం చేసినాము? అన్‌సూపర్వైజ్డ్ డేటా అంటే అన్‌లేబుల్డ్ డేటాని మనము అక్కడ ట్రైన్ చేసినాం. ఆ మోడల్‌ని తీసుకొని అక్కడ ట్రైన్ చేసిన తర్వాత ఆ మోడల్‌ని తీసుకొని మళ్ళీ ఏం చేసినాము? మనము ఒక ప్రీ లేబుల్డ్ డేటా అంటే లేబుల్డ్ డేటా అంటే సూపర్వైజ్డ్ డేటాని మనం ఇచ్చినామనమాట. లేబుల్డ్ డేటాని ఇచ్చినాం. మనకు తెలిసినటువంటి డేటాని మనం ఇచ్చినాం. ఇచ్చిందనేసి దాన్ని ఏం చేసినాము? బేస్ ఎల్ఎల్ఎం ఇక్కడ చూడండి. దీన్నేమంటాం మనము? ఫౌండేషన్ మోడల్ అంటాం. నేను ఇంతకు ముందు చెప్పాను. దాన్ని ఒకసారి మీరు చూడండి. మీకు అర్థమవుతుంది. ఫౌండేషన్ మోడల్ అంటే ఏమి? బేస్ ఎల్ఎల్ఎం అంటే ఏమి అనేది. దాని తర్వాత సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్ అనేది కూడా చూడండి. ఎందుకంటే ఇది చూసినారంటేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డైరెక్ట్‌గా మీరొచ్చిందని ఈ ఆర్ఎల్‌హెచ్‌ఎఫ్ చూసినారంటే మీకు సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్ అంటే ఏమనేది అర్థం కాదు. ఓకేనా? ఈ బేస్ ఎల్ఎల్ఎంని ఇంకా మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు నేను ఈ ఏజెంట్ అనుకోండి, ఈ యూజర్ నువ్వే అనుకోండి. నువ్వేం చేస్తున్నావు, దీనికి ఒక క్వెషన్ అడిగినావనమాట. డేటాని. క్వెషన్ అడిగినావు. ఈ క్వెషన్ ఏం చేసింది, సూపర్వైజ్డ్ బేస్ ఎల్ఎల్ఎంని అడిగినావు. బేస్ ఎల్ఎల్ఎం ఏం చేసింది, ఎస్ఎఫ్టీకి పంపించింది. ఎస్ఎఫ్టీ ఏం చేసింది, ఇప్పుడు 4 రెస్పాన్స్‌లు ఇచ్చిందనుకోండి. ఈ 4 రెస్పాన్స్‌ల్లో మూడో రెస్పాన్స్ బావుంది. ఒకటి బాలేదు, 2 బాలేదు, నాలుగోది బావుంది.
అలా అంటే ఏమి ఫస్ట్‌ది ఇది బాగుంది అనేసి దానికర్థం. ఇది ఓకే. ఇది ఓకే. ఇది చాలా బాగలేదు అనేసి. ఇలా ఇప్పుడు ఒక 4 క్వెషన్‌లు, 5 క్వెషన్‌లు అడిగినామనుకోండి. అప్పుడేం మొత్తమవుతుంది? అది ఏం నేర్చుంది? ఇది ఒక ఈ రెస్పాన్స్ రేటింగ్ ఉంది చూసారా? ఇక్కడ మనం ఇస్తాండాం చూసారా? దీన్ని బేస్ చేసుకొని ఆ మోడల్ ఏం చేస్తుందిరా అంటే, దీన్ని బేస్ చేసుకొని ఆ మోడల్ రివార్డ్ మోడల్ అనేది ఏం చేస్తుంది? ఎటువంటి ఔట్‌పుట్‌ని ఇవ్వాలనుకుంటుంది. దెన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ రెస్పాన్స్‌ని బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తుంది? రెస్పాన్స్ రేటింగ్ ప్రిఫరెన్స్ టు బిల్డ్ ది రివార్డ్ మోడల్. అంటే ఈ రెస్పాన్స్‌ని బేస్ చేసుకొని ఏం చేస్తుంది? రివార్డ్ మోడల్‌ని బిల్డ్ చేస్తుందనమాట. ఈ రివార్డ్ మోడల్‌ని మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ ట్రైన్ చేసినాం. అంటే కొన్ని 2, 3 క్వెషన్‌లు అడిగిందనేసి దాన్నేం చేసినాం? ట్రైన్ చేసినాం. ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడిగాను. దాంట్లో ఇది దీనికి ఆన్సర్ ఇచ్చింది. రెండో క్వెషన్ అడిగాను. దాంట్లో 2 ఆన్సర్‌లు ఇచ్చింది. దాంట్లో సపోజ్ వేరేది ఇంకోటి ఆన్సర్. అంటే 3 క్వెషన్‌లలో దీంట్లో ప్రిఫరెన్స్ ఏమనేది ఈ రివార్డ్ మోడల్‌కి అర్థమైపోయింది. ఓకే. ఈ విధంగా ఆన్సర్ ఇస్తేనే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తా ఉండారు. సో, మనము ఇంక నెక్స్ట్ టైమ్ ఇంకా య ఎలా చెప్పాలా? ఇప్పుడు సపోజ్ మీరే అనుకోండి. నేను ఎక్కువ లైకులు చేయలేదని అనుకోండి. అంటే నెక్స్ట్ టైమ్ ఇంకా నేనేం చేయాలా? బాగా చెప్పే విధంగా ట్రై చేయాలా. సో, అదే విధంగానే ఇక్కడ ఈ మోడల్ అనేది రివార్డ్ మోడల్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్ అన్నమాట. అంటే ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావు చూసావా? ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్ అనేసి దేన్నైతే సెలెక్ట్ చేసుకుంటున్నావో దాన్ని దాని ప్రకారం ఏం చేస్తుంది రివార్డ్ మోడల్ అనేది ఒక పాలిసీని క్రియేట్ చేస్తుందనమాట. ఇది రివార్డ్ మోడల్ ట్రైనింగ్ అయిపోయింది. రివార్డ్ మోడల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక పాలిసీని క్రియేట్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? ఈ పాలిసీ ఎందుకు? ఈ ఈ రివార్డ్ మోడల్ ఇక్కడ నువ్వు ట్రైనింగ్ చేసినావు కదా! రివార్డ్ మోడల్ ప్రకారము. ఈ రివార్డ్ మోడల్ ప్రకారము ఇది ఒక పాలిసీని క్రియేట్ చేసుకుంటుంది. ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది? నువ్వేదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చినావంటే ఈ పాలిసీ ప్రకారము ఇప్పుడు 2, 3 ఆన్సర్‌లు ఇచ్చినారనుకోండి. అదే ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తుంది 2, 3 ఆన్సర్‌లు ఇస్తుంది. ఈ 2, 3 ఆన్సర్‌లో ఈ రివార్డ్ మోడల్‌ని బేస్ చేసుకొని ఈ పాలిసీని ఇంకా మనకు ఔట్‌పుట్ అనేది ఎలా ఇస్తుందిరా అంటే, ఏదైతే అక్యురసీ‌గా ఉంటుందో, మనం ఇక్కడ రివార్డ్ మోడల్‌లో మనము ఏ విధంగా అయితే మనము కావాలనుకున్నామో ఔట్‌పుట్‌ని, ఆ విధంగా ఇదేం చేస్తుంది, ప్రిఫరెన్స్‌ని ఈ పాలిసీని ఒకటి ఆటోమేటిక్‌గా అదే అడాప్ట్ చేసుకుంటుందనమాట. అడాప్ట్ చేసుకొని ఆ పాలిసీ ప్రకారం ఏం చేస్తుందిరా అంటే, మనకు అక్యురసీ ఔట్‌పుట్ అనేది ఇస్తుందనమాట. అర్థమవుతుందా? ఫస్ట్ ఈ మనం ఇచ్చినటువంటి బేస్ ఎల్ఎల్ఎంకి మనం డేటాని ఇస్తాము. ఆ డేటా ఎక్కడికి పంపిస్తుంది? డేటాని ఎక్కడికి పంపిస్తుంది ఫస్ట్ బేస్ ఎల్ఎల్ఎం ఇంకా ఎక్కడికి? ఎస్ఎఫ్‌టి. ఎస్ఎఫ్‌టి చేసిన తర్వాత ఎస్ఎఫ్‌టి అనేది 2 ఆన్సర్‌లు ఇచ్చిందనుకోండి. ఓకే. 2 ఆన్సర్‌లని ఏం చేస్తుంది? యూజరు దీంట్లో ప్రిఫరెన్స్ ఇస్తాడు. నాకు ఈ ఆన్సర్ నచ్చింది అనేసి. దీన్ని బేస్ చేసుకొని రివార్డ్ మోడల్‌కి మనం ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పుడు ఈ క్వెషన్స్ ఆన్సర్ చేసుకొని ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము? రివార్డ్ మోడల్‌ని చేస్తున్నాం. ఇక్కడ రివార్డ్ మోడల్ ఉంది కదా! దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ పాలిసీని ఒకటి క్రియేట్ చేసుకుంటుంది. ఓకే. ఈ క్వెషన్‌కి అంటే ఈ విధంగా ఆన్సర్ ఇవ్వచ్చు, ఈ విధంగా ఆన్సర్ ఇవ్వచ్చు, ఈ విధంగా ఆన్సర్ ఇవ్వచ్చు అనేసి. ఆ విధంగా అదేం చేస్తుంది? మనకు ఆన్సర్ ఇస్తుందనమాట. అర్థమైందా? ఫస్టు రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్. అంటే మనం ఇచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్ ద్వారా ఇక్కడ ఈ మోడల్ అనేది ఏమవుతుంది? ట్రైన్ అవుతుందనమాట. ఈ ట్రైన్ చేసిందని రివార్డ్ మోడల్‌ని ఆ రివార్డ్ మోడల్‌లో ఇంకా మనకేం చేస్తుంది? ఒక ఔట్‌పుట్‌ననేది అక్యురసీ ఔట్‌పుట్ అనేది ఇస్తుందనమాట. మీకేదైనా అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి. నేను ఇంకోసారి ట్రై చేస్తాను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాన్నాను. మీకింకా దీనికంటే బెటర్‌గా కావాలనుకుంటే నేను ఇంకోసారి ఎప్పుడన్నా వీడియో ట్రై చేస్తాను ఇంకా బెటర్‌గా చెప్పడానికి. ఓకేనా? థాంక్ యూ.